నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. మామూలుగా మనకు బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆ హీట్ తగ్గడం కోసం ఎక్కువగా మనం వింటుంటాము, గోందు మనం కనుక తీసుకుంటే దానివల్ల బాడీ హీట్ తగ్గిపోతుంది అని చెప్పి అంటుంటారు, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అని చెప్పి. అంటే ఇదేదో ఫీవర్ వచ్చిన వాళ్ళకి అలా కాకుండా బాడీ టెంపరేచర్ వేడి ఒక రకంగా చెప్పాలని అంటూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ ప్రారంభం అయిపోయింది, ఇలా బాడీ వేడి ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్లో ఇంకా చాలా కష్టం అయిపోతుంది. బయట టెంపరేచరు, బాడీలో టెంపరేచర్ ఓవర్ హీట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం చవి చూడాల్సి వస్తుంది. అయితే అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ గోందుని ఎలా వాడొచ్చు, ఎంత క్వాంటిటీలో వాడొచ్చు, దాని గురించి. ఇది మీరు అంటే గోందు అనేటప్పటికి తుమ్మబంక దగ్గరికి వెళ్తారు చాలా మంది. తుమ్మబంక వాడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి, వస్తే జాయింట్ మధ్య గమ్ ఫామ్ అవడానికి, నడు నొప్పి రాకుండా ఉండటానికి తుమ్మబంక బాగా పనిచేస్తుందండి. అది ఎముకల బలానికి. ఇది బాదం బంక అంటారండి. బాదం బంక అంటారు వాడుక భాషలో. బాదం బంక అంటే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుందండి బాదం బంక. ఇది దీన్ని ఏంటంటే కటోరిక గోంద్ అని కూడా ఇప్పుడు వాడుక భాషలో వాడతారు, కటోరిక గోంద్ అంటారు. ఇది మామూలుగా అయితే బాదం బంక అంటారు. బాదం బంక, బాదం అనేటప్పటికే మనకు చలవని. ఒక చెట్టుకి దీన్ని ఘాట్లు పెడితే వస్తుందండి. ఇది ఒక ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో ప్రత్యేకించి ట్రైబల్స్ కలెక్ట్ చేస్తారు. ఇది ఏ చెట్టు కంటే ఇది బాదం బంక అండి, బాదం చెట్టు కాదండి, కటోరిక గోంద్ అంటారు. ఒక చెట్టు మామూలుగా నున్నగా ఉంటుంది, అది దానికి ఘాట్లు పెట్టి దాని నుంచి కలెక్ట్ చేస్తారు. ఇది దీన్ని కొంతమంది ఐస్ క్రీమ్స్లో కూడా వెళ్తుందండి. ఇది కొంతమంది ఫారెన్లో అయితే పిండి వంటల్లోని ఈ మనకి గ్రేవీ రావడానికి కూడా వాడతారు. యూజ్ ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ రానివ్వదండి. అంటే ఇంటెస్టైన్స్లో మనకి పేగుల్లో వేడి రాకుండా ఉండి పొట్టను కూడా బాగా క్లీన్ చేస్తుంది. అంటే ముందుగానే వాడితే రాకుండా ఉంటది. వచ్చిన వాళ్ళు ఏమీ లేదండి, ఇది సమానంగా పటిక బెల్లం లేదండి ఇంట్లో కొంతమంది పంచదార యాడ్ చేసి, పటిక బెల్లం దొరికితేనే ఆయుర్వేద పరంగా పటిక బెల్లమే మంచిది. నవ్వుతూ అంటారు, మిశ్రీ అంటారు, ఇవి అంటారు. ఇది 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, గ్లాస్ వాటర్ తీసుకోవాలి, రెండే 2 క్రిస్టల్స్ తీసుకోవాలి, ఇంతవరకు నీళ్ళు వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోతుందండి, నైట్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది, జల్లీ కింద అయిపోతుంది అండి. మనకు బబుల్స్ అంటారు కదా పిల్లలు, అలా అయిపోతుంది కదా, జల్లీ కింద అయిపోతుంది. చాలా మంది ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకుంటారు, మజ్జిగ తీసుకుని దాంట్లో జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుని ఇచ్చేసుకుని తాగుతారు. కంప్లీట్ అది మొత్తం వేసేసుకోవాలి. 2 గ్లాసులు పల్చడి మజ్జిగలో యాడ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ ఉంటే తాగుతారు. దీనివల్ల ఏంటంటే సమ్మర్లోని మనం బైక్ మీద డ్రైవ్ చేసిన వాళ్ళు రెగ్జిన్ ఉంటాయి కదండి, దానివల్ల హీట్ ఫార్మేషన్ వల్ల ఫైల్స్ కంప్లైంట్ అవి వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా ఈ బాదం బంక ప్రివెంట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చండి, సమ్మర్ లో తీసుకోవచ్చు. సమ్మర్ లో తీసుకుంటే జలుబు ఏం చేయదు, మామూలు టైంలో అయితే కొంచెం జలుబు చేస్తుంది. అంటే సైనస్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే తగ్గించి వాడుకోవాలండి, క్వాంటిటీ ఒకటి తీసుకోవచ్చు. తీసుకొచ్చి ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ జల్లీగా ఉండటం వల్ల ఏంటంటే బాడీలో మొత్తం వెంటనే కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. దీన్ని ననారి షర్బత్ అంటారు, అది సుగంధి పాలు అంటారు. సుగంధి పాలలో ఏం చేస్తారంటే సుగంధి పాల షర్బత్లో ఇది నైట్ నానబెట్టేసి కొంతమందిని ఫ్రీజర్లో పెట్టుకుంటారు, సైడ్ ఫ్రీజర్లో పెట్టుకుని ఇది యాడ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3-3:30 టైంలో ఏం చేస్తారంటే ఇది కొంచెం ననారి షర్బత్ తీసుకుని తాగుతారు. తాగితే ఇది ఐస్ క్యూబ్స్లా ఉంటుంది, తాగుతుంది. ఇది మంచి డ్రింక్ కూడా, మీకు వెంటనే కూలింగ్ అవుతుంది. ప్లస్ ఈ ఐస్ క్యూబ్స్ అవి తాగి కానీ చాలా బెటర్, వెంటనే కూల్ అయిపోతుంది అండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఓవర్ హీట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల కూడా ఎముకలు పెలిసి వారుతాయి. ఎక్కువ హీట్ ఫార్మేషన్ అయినా కూడా ఎముకలు పెలిసి వారకన్నా కూడా ఆపేయకుండా దీనికి ఉన్నది. చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా ఇది ఒక ఎముకల యొక్క
లూబ్రికేషన్ బాగా ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాడతారండి. ఇప్పుడు సమ్మర్ అనగానే ఈ వడదెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వెంటనే రిజల్ట్ రావాలంటే దీన్ని ఉపయోగించవచ్చు అంటారు. వడదెబ్బ తగిలినప్పుడు ఇది నిమ్మరసం కలిపేసి తీసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు. అట్లా సుమారు ఎంతసేపు నానబెట్టొచ్చు అంటారు దీన్ని? ఇది మినిమం నానడానికి అయితే 1 అవర్ మినిమం పడుతుంది. 1 అవర్ వెంటనే నానిన వెంటనే మనం తీసుకోవచ్చు. వెంటనే పూర్తిగా నానాలంటే 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ ఉంటుంది అంటే బాగా కంప్లీట్గా నానాలి అంటే ఒకవేళ అలా నానకపోయినా పర్వాలేదా? 1 అవర్లో నానితేనే మనకి ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకి కూలింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది. చాలా మంది నైట్ నానబెట్టేసుకుని ఆ రోజు మొత్తం వాడుకుంటారు. కొంతమంది ఫ్రీజర్లో పెట్టుకుంటారు, కొంచెం స్మెల్ రాకుండా ఉంటారు, ఫ్రీజర్లో పెట్టుకుని వాడతారు. అంటే మన ఆయుర్వేదిక్లో ఫ్రీజర్ అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏంటంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి లస్సీలో కూడా కలుపుకోవచ్చు అండి. ఏది దేంట్లో కలిపినా దీని కూలింగ్ ఏజెంట్ డబుల్ అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్ అవన్నీ కలుపుకునే కన్నా చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇవి ప్రివెంటివ్ పైల్స్ కింద కూడా పనిచేస్తుంది అండి. ప్లస్ దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ కూడా ఉండదు. అంటే చిన్న పిల్లల్లో ఇలాంటి ఇబ్బంది, ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా మనం క్లియర్ చేయడానికి కూడా ఇది ఒక్కొక్క కండిషన్ లో మనం వాడతామండి. ఓకే. ఇంకా మనం సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వేడి చేయకుండా ఉండడానికి, ఎక్కువ దాహంగా ఉంటుంది అని చెప్పి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ అలాంటివి. అంటే ఏదో ఒకటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ జ్యూసెస్ తీసుకోవడం వల్ల, మళ్ళీ అది షుగర్ గా కన్వర్ట్ అవుతుంది, ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి దీంట్లో ఏంటంటే ఈ గోందులో అతిమధురం అంటారు. అతిమధురం అంటే అందరికీ ఐడియా ఉంది, ఎస్టిమోద అంటారు. ఒక చిటికెడు కానీ 2 చిటికెలు కానీ వేసుకుని డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. అలా స్వీట్ ఉంటుంది, ప్లస్ ములేటీ అంటారు. అంటే ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా కూడా అతిమధురాన్ని వాడతారు. స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారనుకోండి, ఒక ములేటీ దాన్ని ఇట్లా వాటర్లో వేసి పొద్దున్నే తాగితే వాళ్ళు రన్నింగ్ చేసిన డిహైడ్రేషన్ అవ్వదు, స్వెట్టింగ్ ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వకన్నా ఇది వాడతారండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది 2 క్రిస్టల్స్ నానబెట్టుకుని కొంచెం ఒక అతిమధురం 1/4 స్పూన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, నీరసం రాదండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఈ జల్లీని ఒక కాటన్ బట్టలో తీసుకుని ఇట్లా కళ్ళకి పెట్టుకుంటారు. కళ్ళకి పెట్టి నైట్ పెట్టేసుకుని కట్టేసుకుంటే అది వేడి అంతా లాగేస్తుందండి. ఇది జల్లీ వాడతారు. జల్లీ కింద ఉంటుంది, మళ్ళీ దాన్ని కొంచెం వాటర్లో నానబెట్టి 2 టైమ్స్ వాడుకోవచ్చు అండి. పాడేసినవ్వండి. ఇది వెంటనే దాంట్లో ఏమంటే చల్లదనం మనకి కంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అండి. కాటన్ బట్టలు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే దీని ఫైబర్ వలన కాన్స్టిపేషన్ ఉండదు. అంటే ఒక హర్బే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన వాటిని వెంటనే క్యూర్ కూడా చేస్తుంది. సుధాకర్ గారు, మామూలుగా ఇప్పుడు సమ్మర్ ప్రారంభం అయిపోయింది అనగానే ప్రతి ఒక్కరం కూడా జ్యూసెస్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే లిక్విడ్స్ ఓన్లీ ఒక వాటరే తాగుతూ ఉండలేము కాబట్టి ఏదో రకంగా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటాం. కానీ ఫ్లవర్తో కూడా జ్యూసెస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను. అలా ఫ్లవర్తో చేసుకునే జ్యూసెస్ ఉన్నాయా? ఏం జ్యూస్ అది? ఉన్నాయండి, ఫ్లవర్తో చేసుకునే జ్యూసెస్ ఉన్నాయి. అందరికీ ఐడియా ఉన్నదో లేదో తెలియదు కానీ పలాస అంటారు. పలాస అంటే మోదుగా ఫ్లవర్స్, మోదుగు చెట్టు ఫ్లవర్స్ మనకి తెలంగాణలో బాగా ప్రసిద్ధి. ఎందుకంటే విస్తరాకులు అండి. అదేనా? ఓకే. మోదుగా ఆకులోనే తింటారు శివరాత్రికి. మోదుగా పువ్వుతోనే శివునికి పూజ చేసి ఆ ఆవు పాలే తీసుకుంటారండి. ఈ మోదుగా ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి రోజు 3 ఫ్లవర్స్ మనం ఇట్లా గ్లాస్ వాటర్ వేసి మనం మరక్కాసి, ఒక హాఫ్ గ్లాస్ వరకు మరక్కాసి, మీకు ఏమైనా టేస్ట్ కావాలి అంటే మటుకి దాంట్లో సోంపు వేసుకోవచ్చు. మరిగేటప్పుడు సోంపు వేసుకుని డికాషన్ చేసుకోవచ్చు. లేదు అంటే కండ చక్కెర వేసుకోవచ్చు. డయాబెటిక్ లేకపోతే కండ చక్కెర వేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్ ఏంటంటే దీంట్లో సోంపు వేసి తీసుకుంటాం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ బాగా ఫిల్టర్ అవుతుందండి, కిడ్నీ బాగా రిపేర్ అవుతుంది. ఈ సమ్మర్లో లివర్ సంబంధించిన సమస్యలు రావు. చాలామందికి సమ్మర్లో ఏంటంటే బయట ఫుడ్ తీసుకోవడం వలన, వాటర్ పడకపోవటం వలన లివర్ సంబంధించిన సమస్యలు చాలామందిలో వస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ వల్ల ఏమవుతుంది అంటే శరీరం యొక్క కాంతి పెరుగుతుందండి, అంటే మనిషిలో గ్లోనెస్ వస్తుంది.
ఈ మోదుగా ఫ్లవర్స్ వల్ల ఏంటంటే మనం సమ్మర్లో 3 లీటర్లు కదా 5 లీటర్ల వాటర్ తాగినా యూరినేషన్ సరిగ్గా పాస్ చేయలేరండి, డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే అది కామన్ ప్రాబ్లం వల్ల చెప్తున్నాను నేను. దీనివల్ల అంటే యూరినేషన్లో బర్నింగ్ లేకుండా యూరిన్ కూడా ఫ్రీగా పాస్ అవుతుంది. అది తెలియకనే ఏమన్నా 2 mm 3 mm స్టోన్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది మోదుగు ఫ్లవర్స్ వల్ల. చాలా మంది ఈ పల్లెటూరులో దీని అవగాహన లేక ఆ మోదు చెట్లు కూడా నరికేస్తున్నారండి చాలా మంది, అవగాహన లేక. అవును. ఇప్పుడు ఈ పువ్వులు మనకు స్టోర్లలో పువ్వులు ఆయుర్వేదిక్ స్టోర్స్లో అమ్ముతారండి. అవి ఒక 100 grams ఫ్లవర్స్ తెచ్చుకుంటే దాన్ని రోజు ఒక 2 నుంచి 3 పువ్వులు ఒక 250 ml వాటర్ వేసి మరక కాసి ఫిల్టర్ చేసి పొద్దున్న కానీ మధ్యాహ్నం భోజనానికి ముందు కానీ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కానీ తీసుకుంటే ఏమవుతుందంటే మన కిడ్నీ హెల్దీగా ఉంటూ బాడీ డిహైడ్రేట్ అవ్వదండి. ఫ్లవర్స్ నుంచి అంత బెనిఫిట్ ఉంది. నేను మామూలుగా ఈ ఆయుర్వేద వైద్యంలో ఉండటం వల్ల మేము మోదు ఫ్లవర్స్ నుంచి కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి. మనకి చాలా మందికి యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాదు, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి ఉన్న గుణం ఏంటంటే బాడీకి చలవ చేసే గుణం ఉంటుందండి. ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇది బాడీ నుంచి బయటికి పంపించడానికి వేస్ట్ టాక్సిన్స్ బయటికి నెట్టేస్తుంది అండి. అందుకు చాలా మంది ఏంటంటే పలాస షర్బత్ కూడా చేసుకుంటారు కొన్ని ఏరియాల్లో. మోదు ఫ్లవర్స్ తెచ్చేసుకుని దాన్ని డెకాషన్ కింద కాసి దాన్ని మైసూర్ పాక్లో వేసుకుంటారు. అది ఒక 100 ఫ్లవర్స్ వేస్తారండి, దాన్ని మరక కాసేసి ఫిల్టర్ చేసేసి దాంట్లో పటిక బెల్లం వేసి ఒక మైసూర్ పాక్లో చేసుకుంటారు. చేసుకుని దాన్ని ఆ పౌడర్ని వాటర్లో కలిపి తాగుతారు. దాని టేస్ట్ గురించి కావాలంటే ఇలాచి ఇట్లాంటివి కూడా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో కూడా ఒక్క ఫ్లవరు మీకు లివర్ ప్రాబ్లమ్ని, కిడ్నీ ప్రాబ్లమ్ని, బాడీలో బ్లడ్ ప్యూరిఫికేషన్ని, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుందండి. ఇప్పుడు చేస్తూ సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రానివ్వదు. ఇప్పుడు ఈ పువ్వును మీరు చెప్పినట్టుగా ఇలా మరిగించి మాత్రమే తీసుకోవాలా, లేదంటే ఎండబెట్టి పొడి చేసి పొడి వాటర్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు? పొడి వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట? అంటే పొడి అండి ఇది మీరు ఎట్లా అంటే ఫ్లవర్ వేయగానే దాని కలర్ కూడా హోలీకి కూడా అదే ఫ్లవర్స్ వాడతారండి మామూలుగా అయితే. ఆ ఫ్లవర్ మంచి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి. అది తాగడానికి కూడా మంచి అట్రాక్టెడ్ గా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కావాలంటే ఎవరైనా కూడా ఇలాచి వేసుకోవచ్చు, సోంపు వేసుకోవచ్చు. నేను మనకి స్వీట్ ఏజెంట్ వాడుకుంటాం కదా, బెల్లం వేసుకోవచ్చు. మనకి ఇంకా దొరకని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు. పటిక బెల్లం ఆయుర్వేదం ప్రకారంగా మనకు చాలా మంచిది, చాలా కూలింగ్ ఏజెంట్ కూడా. నేను ఆ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఒక కిడ్నీ పేషెంట్లో నేను ఇచ్చాను ఒకసారి ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు, ఆమె స్కిన్ కూడా టోన్ కూడా మారిపోయింది, కాంతిని పెంచుతుందండి అది. ప్లస్ దాన్ని ఆవిడ కిడ్నీ సమస్యలు కూడా తగ్గినాయి, ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవి కూడా తగ్గిపోయినాయి. ఎటువంటి ప్రాబ్లం అంటే మనకి ప్రకృతి అనమాట. అప్పుడు జనవరి వచ్చేటప్పటికి దాటిన తర్వాత మనకి శివరాత్రి ఎందుకు వస్తుంది, ఆ విధంగా ఫ్లవర్స్ని మనకి ఆ రూపంలో మనకి కనపడతాయి. ఆ సమ్మర్ మొత్తం దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి అది. అందు గురించి ఆ కొన్ని ఊర్లలో ఇవన్నీ కూల్ డ్రింక్స్ అవి ఉండవు. ఈ మోదు ఫ్లవర్స్ని డికాషన్గా చేసి తాగుతారు, పొద్దున్నే తాగేసి పనికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ సాయంత్రం వల్ల డిహైడ్రేషన్ అవ్వదండి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, కిడ్నీ సమస్యలు రాకుండా కూడా అవుతుంది. అందుకు మోదు ఫ్లవర్ని వాడతారు. చాలా మంది మోదు ఫ్లవర్స్ వాటర్లో వేసుకుని సమ్మర్లో కూడా స్నానం కూడా చేస్తారు. దీనివల్ల ఉపయోగం అండి అంటే ఒంటి దురదలు, ఈ ర్యాషెస్ అవి రాకుండా ఉంటాయండి. ఉంటాయి, ఒంటి పేలుపు రాకుండా ఉంటుంది. అంటే ఎండకి మనకి ఇప్పుడు ఆంధ్ర వైపు ఉంటే ఒళ్ళు పేలిపోతూ ఉంటుందండి. అది పేలకన్నా కూడా అది కూలింగ్ ఏజెంట్ అండి, అది పనిచేస్తుంది. వాటిలో 4-5 ఫ్లవర్స్ వేసేటప్పుడు కలర్ మారిపోతుంది, దాంతో స్నానం కూడా చేస్తారు. అంటే ఎండిపోయిన పూలే వేయొచ్చా? ఎండిపోయిన పూలేనండి. పచ్చి వేసుకోవచ్చు, పచ్చివేం దొరకకూడదు, ఎండిపోయిన ఫ్లవర్స్ అమ్ముతారు, అవి కూడా తీసుకోవచ్చు. మోదు ఫ్లవర్స్ అంటే అమ్ముతారండి ఆయుర్వేదం దుకాణాల్లో. ఇది ఈ విధంగా ఈ మనకి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఈ బాడీ హీట్ అయిపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి, ఆ హీట్ రాకుండా ఆపుతుందండి ఇది. మనకు మామూలుగా
హీట్ తో చాలా మంది అరుగుదల సమస్యలను కూడా పోగొట్టడానికి మోదుగా ఆకు అంత బాగా పనిచేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మోదుగా చిగుళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణలో ఆ చిగుళ్ళు ఆవు పాలలో మరిగించి క్యారింగ్ టైంలో కూడా తాగిపిస్తారండి. ప్రెగ్నెంట్ టైంలో కూడా తాగిపిస్తారు. అంటే పిల్లలకి జాండీస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయని 5th month